దాన్ని తీసుకొచ్చేయండి అయ్యా నమస్కారం రే రాబు అన్నాడు ఎవరే సార్ బాబు కట్టట్టుకురా బాబు అట్లా అట్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు టౌన్లో ఉన్న 17వ వార్డు మా కౌన్సిలర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు గడప గడపకి వెళ్ళి ప్రజలు వాళ్ళకి గతంలో జగన్మోహన్ గారు 58 నెలల పరిపాలనలో చక్కని సుపరిపాలన చేయడం జరిగింది. అలాంటి ముఖ్యమంత్రి రెండవసారి ఉంటే బాగుంటుంది అని చెప్పడం కొరకు వెళ్ళి మాకు 2 ఓట్లు వేయాలి. ఆ 2 ఓట్లు ఒకటి మన పార్లమెంట్ అభ్యర్థి అయిన గూడూరు శ్రీనివాస్ గారికి 1 ఓటు, అదేవిధంగా తలారు వెంకట్రావు నేను ఎమ్మెల్యే పోటీ నాకు ఒక ఓటు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పడం ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. కానీ టౌన్లో కూడా ఇది చాలా వార్డుకి గేటు తీసేదానికి మేమంతా మీరు చెప్పినా చెప్పకపోయినా జగన్ బాబుకి వేస్తాం ఓట్లు, జగన్ గారికి వేస్తున్నాం. మాకు ఆపాదకలు వచ్చింది, మాకు అమ్మఒడి వచ్చింది, లేకపోతే మాకు 18,000 వస్తాం, లేకపోతే 15,000 ఈబీసీ నేస్ వస్తుంది, కాపు నేస్ వస్తుంది ఎదురు చెప్తాం. చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇవాళ మీరు తిరుగుతుంటే ఎండైనా వాళ్ళ ప్రజలు వాళ్ళ నాడి ప్రజలు చెప్పే విధానం బట్టి మాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండే పరిస్థితిలో ఈ వార్డులో జరుగుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేసిన సంక్షేమ పథకాలే రేపొద్దున విజయానికి కారణం అవుతున్నాయి.
ఎందుకంటే వ్యక్తిత్వం కాదు, నేనున్నానా ఎవరున్నారని కాదు. అక్కడ జగన్మోహన్ గారి సంక్షేమ పథకాల వల్ల పేద బడుగు బలహీన వర్గాలకి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక అలాంటి ముఖ్యమంత్రి రెండోసారి వస్తే ఇంకా సువర్ణ పరిపాలన ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది, ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇవాళ ప్రతి ఒక్కరిని గడప గడపకి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది. మనం అది అడిగి మరి 2 ఓట్లు ఫ్యాన్కి వేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. దీని నుంచి కూడా నాతో పాటు వచ్చిన కౌన్సిలర్కి, నాయకులకి, పెద్దలకి, అందరికీ, నియోజకవర్గ నాయకులందరికీ, సోషల్ విద్యార్థులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.